వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్వి నగర్లోని కీర్తి ఎంక్లేవ్లో జరిగిన మర్డర్ కేసుపై ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇండియన్ నేవీలో హవల్దార ఐఎన్ఎస్లో డాగాలు పనిచేస్తున్న చింతాడ రవీంద్ర డేటింగ్ యాప్లో అమ్మాయిని పరిచయం చేసుకుని ఉద్దేశపూర్వకంగానే హత్య చేసినట్లు తెలియజేశారు. పథకం ప్రకారమే నిన్న ఆయన నివాసానికి పిలిపించుకొని మధ్యాహ్నం సుమారు 12:30 సమయంలో నోరు ముక్కు మూసి చంపినట్లు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మౌనిక తండ్రి గాజువాక పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇవ్వగా కేసు నమోదు చేసిన పోలీసులు 5 విభాగాలుగా వెళ్లి కేసును ఛేదించారు. ఈ కేసులో ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా దర్యాప్తు చేపడుతున్నామని ఏసీపీ తెలియజేశారు. చదువుకుందండి మన ఇక్కడ మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మరి దీంట్లో పనిచేస్తా ఉంది. ఆ ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తా ఉంది. అప్పుడప్పుడు ఈ మ్యారేజ్ ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అయితే ఇతను ఉద్దేశపూర్వకంగా 2021 నుండి ఈ డేటింగ్ యాప్ ద్వారా ఈ రిలేషన్స్ కంటిన్యూ చేసినట్టుగా తెలుస్తా ఉంది. 2024లో ఈ రవీంద్రకి ముద్దాయి రవీంద్రకి పెళ్లి జరిగిందండి. పెళ్లి అయిన తర్వాత కూడా ఈ అమ్మాయితో రిలేషన్స్ కంటిన్యూ చేశారు. మరి ఈ రోజు మరి విచారిస్తే అమ్మాయితో ఇబ్బందులు వచ్చినాయి, అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఇతను చెప్పే వర్షం ప్రకారం ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మాయి హెరాస్మెంట్, ఆ ఉద్దేశంతోనే నేను ఈ అమ్మాయిని చంపానని చెప్పేసి అతను కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. అయితే అతను వర్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది, అతను డబ్బులు ఇచ్చాడా లేదా, అమ్మాయికి ఎంత డబ్బులు ఇచ్చాడో, అమ్మాయి హెరాస్మెంట్ కరెక్టా కాదనేది కూడా ఆ కోణంలో మరి ఇతని అకౌంట్స్ అమ్మాయి అకౌంట్స్ కూడా మరి దర్యాప్తులో భాగంగా వెరిఫై చేయడం జరుగుతాం. అదే ఇప్పుడు ఇది అమ్మాయికి చెప్పి అమ్మాయి ఎలా చేస్తుంది, డబ్బుల కోసం ఎలా చేస్తుందని చెప్పి అతను వర్షన్ అది. మా దర్యాప్తులు ఏంటంటే అమ్మాయిని ఏదో రకంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే అతను చంపినట్టుగా విలుపులుగానే అతను ఇంటికి పిలిపించేసి అమ్మాయిని చనిపోయిన తర్వాత అమ్మాయి డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో మరి 3 భాగాలు చేసి ఒక భాగాన్ని ముందుగా తీసుకెళ్లి అడివార ప్రాంతంలో తగలబెట్టాడు పెట్రోల్ పోసి. అదేవిధంగా మిగతా 2 భాగాలు కూడా దాన్ని డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతోనే అతను ఆ విధంగా చేస్తున్నాడు. ఇల్లంతా కూడా రక్త మార్కలు లేకుండా క్లీన్ చేస్తున్నాడు. ఎన్ని పరిశీలిస్తే అతను ఉద్దేశపూర్వకంగానే చంపి ఆ శవాన్ని కూడా కనపడకుండా మాయాలన్న ఉద్దేశంతోనే ఎన్ని చేసినట్టుగా మనకి తెలుస్తాం. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అవుతున్నారు సార్, యువత ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ అండి. యాక్చువల్ గా అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఇంటర్మీడియట్, వీడి మరి ఆల్రెడీ ఉద్యోగం చేస్తా ఉన్నాడు చింతాడ రవీంద్రన్ అతను. మరి ఇతను కావాలనే ఉద్దేశంతోనే 2021లో ఈ అమ్మాయిని పరిచయం చేసుకొని డేటింగ్ యాప్ ద్వారా పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నాడు. దీంతో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే యూత్ ముఖ్యంగా ఈ డేటింగ్ యాప్లు అనేది మన కల్చర్ కాదండి, ఇది ఇంపోర్ట్ అయిన కల్చరు. మరి అవతల వ్యక్తి ఎవరో కూడా మనకు తెలియకుండా అతనితో పరిచయం పెంచుకోవడం, అతనితో చాట్ చేయడం, అతను చెప్పిందల్లా నమ్మడం, అతనితో పాటు మరి బయటికి తిరగడం, చికాలు తిరగడం, దానివల్ల ఎంత ప్రమాదకరమో ఈ విషయం తెలుస్తా ఉంది. కాబట్టి ముఖ్యంగా యువత ఈ డేటింగ్ యాప్ల పట్ల, సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పాత్ర పోషించాలండి. మన పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, మరి ఏం ఫాలో అవుతున్నారు, సోషల్ మీడియా ఎంత ప్రమాదకరంగా ఉందో కూడా వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ పట్ల కూడా మనం జాగ్రత్త ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి అందరికీ తెలియపడుతున్నాం. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే నిన్న చాలా దారుణమైన మర్డరు మన గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపారు. దానికి నేపథ్యం ఏంటంటే వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలన్న ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంది. 2024 ఇతనికి పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పటికి కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో ఆ అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. నిన్న ఆ ఉద్దేశంతోనే నిన్న అతను అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇది మన ఎల్వి నగర్లో, గాజువాకలో ఎల్వి నగర్లో కీర్తి ఎన్క్లేవ్ ఫ్లాట్ నెంబర్ 102 దాంట్లో ఇతను ఉంటాడు. అతను ఒంటరిగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్.
అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. చంపేసిన తర్వాత అతను ఈ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలో అర్థం కాక దాన్ని కావాలనే ఉద్దేశంతో అతను ఒక కత్తి తీసుకొని ఆ బాడీని 3 ముక్కలు చేశాడనమాట. గొంతు, తల, చేతులు, మొండి అన్నీ కూడా సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసేసి కాళ్ళన్నీ కూడాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేశాడు. అదేవిధంగా మొండి భాగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఈ తల, చేతుల్ని మరి అంటే 1 by 1 డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశం అతని ఉద్దేశం. దాన్ని ఏం చేశాడంటే అతను బ్యాగ్లో పెట్టుకొని మన ఈ అడివివరం రోడ్లో ఒక నిర్జన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో పెట్రోల్లో పేవ్స్ తగలబెట్టేసి మరలా వచ్చాడు. వీటిని కూడా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ బాడీ ఎలా తయారు చేయాలి, ఎలా పంపించాలి, ఎలా డిస్పోజ్ చేయాలని చెప్పేసి తర్వాత అతను మొత్తం లోపల ఉన్న బ్లడ్ స్టైన్స్ కూడా మొత్తం కూడా వాష్ చేసినట్టుగా మనం నేరస్థల పరిశీలనలో తెలుస్తూ ఉంది. కంప్లీట్గా వాష్ చేస్తున్నాడు. అంటే ఏ విధంగా నేరం బయటపడకుండా తప్పించుకోవాలన్న ఉద్దేశం అతను కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ డెడ్ బాడీస్లో ఉన్న ఈ భాగాలు ఎలా డిస్పోజ్ చేయలేక అతనికి ఏం దిక్కు తెలియలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక అతను పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యడంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నది తల్లిదండ్రులు ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మౌనిక తల్లిదండ్రులు వేణుగోపాల్ వాళ్ళ ఫాదర్ పేరు, ఆయన వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫాదర్ వచ్చేసి ఈ మన చిన్న కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తారండి పెందుర్తిలో. అందరూ కూడా టీచర్ ఫ్యామిలీ అనమాట. మదరు ఫ్యామిలీ కూడా టీచర్ పనిచేస్తాడు. అయితే ఈ అమ్మాయి డిసీజ్డ్ ఈ మౌనిక ఈ ఇంటర్ వరకు చదువుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఏదో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తుంది. అంటే కాంట్రాక్ట్ బేసిస్ టెంపరీగా పనిచేస్తూ తర్వాత అప్పుడప్పుడు ఖాళీ సమయంలో ఈవిడ ఈ మ్యారేజ్ ఈవెంట్కి కూడా అటెండ్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ కేసు నమోదు చేస్తున్నారు. కేసు మన మర్డర్ కేసు కింద. అదేవిధంగా ఈ ఎవిడెన్స్ని తారుమారు చేయడం కోసం, అంటే కనపడకుండా మాయం చేయడం కోసంగా అతను ప్రయత్నించినట్టుగా మర్డర్ కేసుతో పాటుగా 201 IPC అంటారండి. ఆ కేసు కింద కూడా కేసు నమోదు చేయడం అయింది. దర్యాప్తు స్టార్ట్ చేయడం అయింది. సిఐ గాజువాక ఈ కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసులో ఈ ముద్దాయికి కఠిన శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దీంట్లో మేము అన్ని రకాలుగా వాడుతూ ఉన్నాం. ఇతనికి ఏదో ఎట్టి పరిస్థితుల్లో మంచి గట్టిగా శిక్ష పడాలన్న ఉద్దేశంతో దానిలో భాగంగానే ఈరోజు RFSL టీమ్స్, క్లూస్ టీమ్స్ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. సీన్ ఆఫ్ అఫెన్స్, అదేవిధంగా ఎక్కడైతే ఈ బాడీని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశాడో, ఎక్కడైతే ఈ తల మొండాన్ని కూడా అక్కడ ఆ చేతులు తగలబెట్టారో ఆ ప్రదేశం కూడా విజిట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా సీజ్ చేసి మరి పోస్ట్ మార్టం నిమిత్తం KGHకి పంపించడం జరిగింది. అది ఈ మధ్యనే అన్నట్టు తెలుస్తూ ఉంది. అతను వచ్చిన ప్రకారం ఏంటంటే ఈ గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి అతను చెప్తున్నాడు. మరి అంత నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఈ రోజు కాదు, ఇది 2021 నుంచి పరిచయాలు ఉన్నాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే నా డబ్బు ఇప్పటికే నేను చాలా ఇచ్చాను, కానీ ఇంకా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తుంది, అది ఆ హెరాస్మెంట్ భరించలేక నేను ఈ విధంగా చంపానని చెప్తున్నాడు. కానీ ఏంటంటే అతను ఆ అమ్మాయిని ఏదో రకంగా పరిచయాన్ని తొలగించుకోవాలి. ఈ పరిచయాన్ని అమ్మాయి నుంచి మరి అతని జీవితంలో నుంచి తొలగించుకునే ఉద్దేశంతోనే ఈ మర్డర్ చేసినట్టుగా మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సార్ నిన్న మౌనిక తన అంతలో తనే స్వతహాగా వచ్చిందా, లేకపోతే ఆయన ఎక్కడి నుంచి పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చిందా? పర్పస్ ఏంటి సార్? నిన్న అతని ఉద్దేశం అతనే తీసుకొచ్చి కావాలనే ఉద్దేశంతో పిలిపించుకున్నాడు. అతను పథకం ప్రకారమే సంపాదన ఉద్దేశంతోనే అతను తీసుకొచ్చినట్టు తెలుస్తాం. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాలండి. అవన్నీ ఇప్పుడు మనం ఒకసారి సీన్ ఆఫ్ అఫెన్స్లో మన CC ఫుటేజ్ కూడా చూస్తాము, గతంలో ఏమైనా వచ్చినాయి అని చెప్పేసి. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి లేదు చెప్పడానికి. ఇప్పుడు ఇతను చెప్పే వర్షనే మనం ఇప్పటి వరకు మనకు ఉంది. మిగతా ఏంటంటే మనకు తెలియదు కాబట్టి మనం అవి కూడా విచారణ చేస్తాం. అతని ఆరోపణలు అవి కూడా వెరిఫై చేస్తాం. అతని ఆరోపణలు ఏంటంటే మేము చాలా డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. అతను ఎంతవరకు కరెక్ట్